ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలో మధ్యలో ఇజ్రాయిల్ పాత్ర, పాకిస్తాన్ మీడియేషన్ ప్రయత్నాలు ఇవన్నీ ఒకే ఫ్రేమ్లో చూస్తే ఇది ఒక సాధారణ యుద్ధంలా కనిపించవచ్చు. కానీ లోతుగా విశ్లేషిస్తే ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ప్రపంచస్థాయి పవర్ స్ట్రగల్. ఎవరు ఏ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తారు, ఎవరు ఎనర్జీ రిసోర్సెస్ మీద ఆధిపత్యం చూపిస్తారు, ఎవరి మాట ప్రపంచం వింటుంది అనే విషయాలపై జరుగుతున్న పోరు ఇది. మన దేశంలో కొంతమంది నాయకులు పాకిస్తాన్ మీడియేషన్ గురించి మాట్లాడుతూ భారతదేశాన్ని తక్కువగా చూపించడం ప్రారంభించారు. ఇండియా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అనే నేరేటివ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది. ఈ రోజుల్లో ఒక దేశం గ్లోబల్ లెవెల్లో రోల్ ప్లే చెయ్యాలంటే అది మిలిటరీ శక్తి మాత్రమే కాదు, డిప్లొమసీ, ట్రస్ట్ మరియు స్టెబిలిటీ కూడా అవసరం. ఈ మూడు విషయాల్లో భారతదేశం స్థిరంగా ఎదుగుతోంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే అది ఎప్పట్లాగే ఇతర దేశాలపై ఆధారపడే దేశం. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి చాలా తక్కువ. అందుకే అమెరికా, చైనా లాంటి దేశాలు అవసరమైనప్పుడు వాడుకునే ఒక టూల్లా పాకిస్తాన్ను ఉపయోగిస్తాయి. ఇలాంటి దేశం ఒక పెద్ద యుద్ధంలో మీడియేటర్గా రావడమనేది చాలామందికి అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఇరాన్ కూడా ఇదే కారణంగా పాకిస్తాన్ను నమ్మలేదు. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్లో పాకిస్తాన్కు సంబంధించిన షిప్పులను అడ్డుకోవడమనేది ఒక క్లియర్ సిగ్నల్. మేము మీపై నమ్మకం పెట్టుకోము అనే మెసేజ్ అది. ఒక మీడియేటర్గా రావాలంటే న్యూట్రల్గా ఉండాలి. కాని పాకిస్తాన్ అలాంటి ఇమేజ్ను కలిగిలేదు. ఇజ్రాయెల్ వైపు చూస్తే వాళ్లు ఎప్పుడూ తమ స్ట్రాటజీని చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేస్తారు. పాకిస్తాన్ ఎంబసీకి దగ్గర్లో మిసైల్ దాడి జరగడం ఆదృచ్ఛికం కాదు అని చాలామంది ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇది ఒక సాఫ్ట్ వార్నింగ్, మీరు మీ హద్దుల్లో ఉండండి అనే మెసేజ్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఎలా చూస్తుంది? వాళ్లు యుద్ధాన్ని ఒక అవసరంగా చూస్తారు. ఒకసారి మొదలైతే పూర్తిగా ముగించాలనే దృక్పథం ఉంటుంది. మధ్యలో ఎవరో వచ్చి ఆపేయడం వాళ్లకు ఇష్టం ఉండదు. అందుకే పాకిస్తాన్ ఎంట్రీ వాళ్లకు అనుకూలంగా కనిపించలేదు. ఇక ట్రంప్ స్ట్రాటజీని గమనిస్తే ఆయన ఎప్పుడూ ఒకే ప్లాన్తో ఉండడు. ఆయన మాట్లాడేది ఒకటి, ఆలోచించేది ఇంకోటి, చేసే పని మూడోది. సీజ్ ఫైర్ను పొడిగించడం కూడా ఒక టాక్టికల్ మూవ్. ఇది నిజంగా శాంతి కోసం కాదా, లేక పెద్ద దాడికి ముందు ప్రిపరేషన్ కోసం కాదా అనేది చాలామంది విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇక్కడ ఇలాన్ మస్క్ ఎంట్రీ చాలా ఆసక్తికరమైన అంశం. ఒక ప్రైవేట్ టెక్ బిలియనియర్ గ్లోబల్ జియోపాలిటిక్స్లో పాల్గొనడం అనేది ఒక కొత్త ట్రెండ్. అతని దగ్గర ఉన్న శాటిలైట్ నెట్వర్క్ వల్ల అతను కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్ మరియు డేటా విషయంలో కీలక పాత్ర పోషించగలడు. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం బాంబులతో కాదు, డేటాతో కూడా జరుగుతాయి. ఇక ఈ యుద్ధం వల్ల వచ్చే అతిపెద్ద ప్రభావం ఆయిల్ మార్కెట్ మీద ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచానికి ఒక లైఫ్ లైన్. అక్కడ సమస్య వస్తే ప్రపంచం వ్యాప్తంగా ఆయిల్ సరఫరా దెబ్బతింటుంది. దాని ప్రభావం ప్రతి దేశంపై ఉంటుంది, ముఖ్యంగా ఇంపోర్ట్ మీద ఆధారపడే దేశాలపై. భారతదేశమిక్కడ ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఒకవైపు అమెరికాతో స్ట్రాటజిక్ రిలేషన్, మరోవైపు ఇరాన్తో ఎనర్జీ రిలేషన్. ఈ రెండూ బ్యాలెన్స్ చేయడం చాలా సున్నితమైన పని. అందుకే ఇండియా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ యుద్ధం 3 మార్గాల్లో ముగిసే అవకాశముంది. ఒకటి, ఇరాన్ ముందే సర్దుబాటు చేసుకోవడం. రెండోది, భారీ దాడి తర్వాత వెనక్కి తగ్గడం. మూడోది, యుద్ధం మరింత విస్తరించడం. ఈ మూడింటిలో ఏది జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ఇక్కడొక పెద్ద ప్రశ్న వస్తుంది: ఈ యుద్ధం తర్వాత ప్రపంచం ఎలా మారుతుంది? ఎందుకంటే ప్రతి పెద్ద యుద్ధం తర్వాత పవర్ బ్యాలెన్స్ మారుతుంది. కొత్త అలయన్స్లు ఏర్పడతాయి, పాత సంబంధాలు బలహీనపడతాయి. భారతదేశమిక్కడ ఒక ముఖ్యమైన పాత్ర పోషించగలదు. ఎందుకంటే ఇండియా న్యూట్రల్గా ఉండగలదు, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంది. ఈ 2 లక్షణాలు కలిగిన దేశాలు చాలా తక్కువ. ఇక ప్రపంచం మొత్తం చూస్తే ఇదొక ట్రాన్సిషన్ పీరియడ్. పాత వరల్డ్ ఆర్డర్ మారుతోంది, కొత్త పవర్ సెంటర్స్ ఏర్పడుతున్నాయి. ఈ మార్పులో ఎవరు ఎలా మూవ్ అవుతారో వాళ్ల భవిష్యత్తు అదే నిర్ణయిస్తుంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇదొక టెస్ట్. దేశాల సామర్థ్యానికి, నాయకత్వానికి మరియు వ్యూహాలకు ఇదొక పరీక్ష. ఈ పరీక్షలో ఎవరు పాస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇక సాధారణ ప్రజల దృష్టిలో చూస్తే ఈ యుద్ధం వారి జీవితంపై ఎలా ప్రభావం చూపుతుంది అనేది ముఖ్యమైన విషయం.
పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, ఫుడ్ ధరలు ఇవన్నీ పెరిగే అవకాశముంది. అంటే యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రతి మనిషి జీవితంపై ఉంటుంది. ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఒక దేశం స్ట్రాంగ్గా ఉండాలంటే కేవలం ఆర్మీ బలంగా ఉండడం సరిపోదు. ఎకానమీ, టెక్నాలజీ మరియు డిప్లొమసీ కూడా బలంగా ఉండాలి. ఈ 3 రంగాల్లో భారతదేశం ముందుకు సాగుతోంది. మొత్తానికి ఈ పరిస్థితిని చూస్తే ప్రపంచం ఒక కీలక మలుపులో ఉంది. ఈ మలుపు తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అనేది ఈ యుద్ధం నిర్ణయిస్తుంది. అందుకే రాబోయే రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ మొత్తం విశ్లేషణ మీకు క్లియర్ పిక్చర్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకీ జై.